రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు బస్సుల సమ్మె కొనసాగుతుండటంతో రవాణా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. పరీక్షల సమయంలో బస్సులు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆటోల బాట పట్టిన ప్రయాణికులకు కూడా భారీగా ఛార్జీలు భారంగా మారుతూ ఉన్నాయి. బస్ స్టాండ్లలో గర్భిణీలు, వృద్ధులు గంటల తరబడి నిరీక్షించలేక అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే పైపెచ్చు తీవ్రమైన ఎండ కూడా ఉంది. అవసరమైతే తప్ప జనం బయటకు రావడం లేదు. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమ్మెను ముగించాలని చెప్పి ప్రజలందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చార్మి అందిస్తారు. ఒకవైపు ఎండలు, ఇంకోవైపు బస్సుల సమ్మె. అసలు జనాలు బయటకి రావాలి అంటే ఎలాంటి పరిస్థితులు, అసలు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఏంటి? ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లలో చూసుకుంటే అసలు ర్యాపిడోలు కానివ్వండి, లేకపోతే ఆటోలు కానివ్వండి, అన్నీ కూడా ఫుల్ ఆన్ రష్గా ఉంటున్నాయి. నిజానికి ముందున్న రేట్స్ కంటే కూడా ఎక్కువ రేట్స్లలో వాళ్ళు వెళ్తాము తీసుకువెళ్తాము అన్నా కూడా సరే ఇంకా ఆఫీస్లకు టైం అయితే చాలా మంది వెళ్తున్నారు. మరి ఈ రోజు అయితే ఇంకా నిన్న ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఆయనకు సంబంధించి ఈరోజు ఇంకా కొన్ని ప్లేసెస్లలో ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ప్రజెంట్ ఇక్కడ మనమైతే కోటి ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియాలో స్టూడెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఓవరాల్గా చూద్దాం, మనం ఇక్కడ బస్ స్టాండ్స్లలో చూసుకుంటూ ఉంటే ఒక గంటల తరబడి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మాట్లాడించారు. సార్, రైట్ నౌ దెర్ ఇస్ అ బస్ స్ట్రైక్. సో how are the struggles you have been facing? What are the struggles you have been facing? No, I am preferring now auto and then bus and then auto. You know, I always travel with pass, but yesterday my pass expired, but I have not renewed. Why should I renew it when I have to pay the fare, auto fare and all this? I am not renewing it. I hope this strike, today is the meeting, I hope the strike will end soon. Thank you. సో ప్రజెంట్ అయితే చాలా మందికి ఏం ప్రాబ్లం అవుతుందంటే ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ప్రజెంట్ బస్సెస్ స్ట్రైక్ నడుస్తుంది కదా, మరి ఆ బస్సెస్కి సంబంధించి మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారు? లైక్ డైలీ డే టు లైఫ్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు? ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ట్రావెలింగ్ ఆటో ఛార్జెస్ కానీ, మెట్రో ఈ బస్సెస్ నడవకపోవడం వల్ల మెట్రోలో చాలా రష్ అయిపోతుంది. అండ్ ఆటో వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి మొన్నటి వరకు పెట్రోల్ ప్రైసెస్ ఉన్నాయి, అదొకటి. మళ్ళీ ఇప్పుడు ఈ బస్సెస్ నడవకపోవడం వల్ల వాళ్ళు ఛార్జెస్ పెంచేశారు. ఇటు మెట్రో కానీ, అటు మళ్ళీ ఆటో కానీ. దీనివల్ల ఫుల్గా ఈ మంత్ ఎండ్లో కానీ ఈ టైంలో ఇవి రావడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది. మొత్తం ఛార్జెస్కే మొత్తం మంత్ ఎండ్లో అన్న అయిపోయేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇదే పరిస్థితి అయితే ఇంకా సామాన్య వ్యక్తులు ఏం కావాలి? రోజు 60 రూపాయలు పెట్టి వస్తున్నాం. నార్మల్గా వేరే వాళ్ళది వదిలేయండి, బయట వాళ్ళది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఇలా ఉంది అంటే సామాన్యులు ఎక్కడికైనా వెళ్ళాలి. సో చెప్పండి సార్, చెప్పండి. నేను నిన్న 150 రూపాయలు అయినాయి ఒక్క రోజుకే పోవడానికే. మళ్ళీ నీ పొద్దున ఆటోలో వచ్చిన 60 రూపాయలు. ఇప్పుడు ఇంటికి వెళ్దాం, ఇక బస్సులు లేవా అని వెళ్ళాం. నాకు సమ్మె నడుస్తుంది కదండి, సో సిచ్యువేషన్ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇద్దరు ముగ్గురికి అడిగితే 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం బస్ కోసం అని. సో మీరేం ఫేస్ అవుతున్నారు? నేను ఆల్మోస్ట్ 40 మినిట్స్ నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నా అండి. సో స్టిల్ బస్సెస్ ఏం లేవు. అండ్ ఆటోస్కి వెళ్ళాలన్నా కూడా స్టూడెంట్స్గా మాకు ఎక్కువ పాకెట్ మనీ ఉండదు. సో మాకు డబల్ ఛార్జెస్ అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో కొంచెం దీన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేసి తొందరగా స్ట్రైక్ని రిలీజ్ చేసేస్తే బెటర్ ఉంటుంది. కొంచెం నార్మల్గా స్టూడెంట్స్కి కానీ, రెగ్యులర్గా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు బస్సెస్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నమ్ముకుని ఉంటున్నారు. వాళ్ళు ఎలా వెళ్తారు? ఇప్పుడు ర్యాపిడో, ఆటోస్ అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, వాళ్ళు సరైన సమయానికి వెళ్ళలేరు. చాలా ఇప్పుడు ఇలా ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుకొని ఇలా బస్సులు బంద్ చేయడం ఇలా సరైనది కాదు. సో మీరేమనుకుంటున్నారండి? బస్సెస్కి సంబంధించి సమ్మె నడుస్తున్నారు, ఏమేమి ప్రాబ్లమ్స్? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మేము విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నేను చూసుకుంటే ఒక ఆర్టీసీ కార్మికుడు, బస్ డ్రైవర్ చనిపోవడం జరిగింది. చనిపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాలేజ్కి వెళ్ళాలన్నా కానీ, ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ మంది మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నమ్ముకొని ఉంటారు కాబట్టి
ఇప్పుడు బయటికి ఇప్పుడు ర్యాపిడోలు ఆటోలు బుక్ చేసుకొని పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. ఇంటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. కాలేజ్కి వెళ్దామన్నా కానీ కుదరట్లేదు. సరే ఒక రోజు అంటే వెళ్తాం కానీ డైలీ వెళ్ళాలంటే చార్జెస్. మేము స్టూడెంట్స్ కాబట్టి యాక్చువల్లీ మాకు ఇక బస్ పాస్లే ఉంటాయి. కానీ హైదరాబాద్లోని ఒక్కొక్క ప్లేస్లో, ఇది కోటి ఏరియాలోని ఒక్క ప్లేస్ మాత్రం, మొత్తం హైదరాబాద్ ప్రక్కన ఎక్కడ చూసుకున్నా ప్రజెంట్ పరిస్థితి అంతా ఇట్లనే ఉంది. బికాస్ స్టూడెంట్స్ దగ్గర మహా అంటే పాకెట్ మనీ ఎంత ఉంటుందండి. ఆ చిన్న పాకెట్ మనీతో వాళ్ళు ఇంతగానం అంటే 100 రూపాయలు 200 ఒక్క రోజుకి పెట్టుకోలేరు కదా. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కోటి దగ్గర కాలేజెస్ దగ్గర అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో కెమెరా పర్సన్ వినోద్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.